శ్రీకాళహస్తిలో జరిగే ఊరేగింపుని మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఈ వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. శ్రీకాళహస్తిలో రోజు పొద్దున్న అండ్ రాత్రి స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ ఉంటారు. ఇలా ఊరేగింపు గుడి ప్రాంగణంలో ఉన్న 4 వీధులలో జరుగుతుంది. ఈరోజు ఊరేగింపు ప్రత్యేకత ఏంటో తెలుసా? నిన్న త్రిశూల స్నానం జరిగిన తరువాత శివరాత్రి వచ్చేసినట్టే అని అర్థం. ఇంకా శివరాత్రి పనులన్నీ మొదలైపోయినట్టే. ఈరోజు మాఘ పౌర్ణమి అండ్ ఆల్సో సోమవారం కాబట్టి శివుడికి చాలా ఇష్టమైన రోజుగా పూజిస్తారు. ఈ రోజు నుంచి చేసే ఊరేగింపులన్నింట్లోనూ చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ఊరేగింపు గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఊరేగింపులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకానొక సమయంలో స్వామి అమ్మవార్లు ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో పర్యటన చేస్తూ ఉంటే వాళ్ళని చూసిన దొంగలు వీళ్ళు కూడా మనుషుల్లాగా భావించి స్వామి అమ్మవార్ల వస్త్రాలను దొంగతనం చేసేశారు. ఇదంతా చూసిన చెన్నకేశవ స్వామి ఆ దొంగల్ని పట్టుకోగా ఆ దొంగలకి వచ్చింది శివుడు పార్వతిని అర్థం చేసుకుని వారు చేసిన తప్పుకి స్వామి అమ్మవార్లని క్షమాపణ కోరగా స్వామి అమ్మవార్లు క్షమించి వదిలేస్తారు. ఈరోజు జరిగిన ఊరేగింపులో మనకి ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరిగింది. ఇంకా ఇలా 4 వీధులలో ఊరేగింపు చేసిన తర్వాత స్వామి అమ్మవార్లని గుడి లోపలికి తీసుకొని వెళ్తారు. ఇది ఈరోజు ఊరేగింపు వెనుక ఉన్న కథ. ఏది ఉన్నా కూడా ఆ శివయ్య లీలతోనే కథ జరుగుతుంది. అండ్ ఆల్సో ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి అండ్ సోమవారం కూడా కాబట్టి శివుడికి ఇంకా కొంచెం స్పెషల్. అందుకే ఈరోజు స్వామి అమ్మవార్ల ప్రత్యేక ఊరేగింపు మాఘ పౌర్ణమి దినం కలిపి శివభక్తులకు చాలా పవిత్రమైన రోజుగా మారింది. ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి